ఆదిత్య ఇంట్లో కూర్చుని ఉంటాడు. ఇంతలో టెన్షన్ పడుతూ సునంద ఇంటికి వస్తుంది. అది చూసి ఆదిత్య అయితే ఏమైంది మమ్మీ, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అడుగుతాడు. దాంతో సునంద అయితే తప్పు జరిగిందిరా, నేను ఒక తప్పు చేశానని చెప్పి సునంద అంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు తప్పు చేయడం ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఆ మాటకి సునంద ఎలా అంటూ ఉంటుంది, అవునరా, నేను ఆనంది ఇద్దరం కూడా కారులో వెళ్తూ ఉన్నాం. నేను ఆనందితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నాను. ఇంతలో సడన్గా చూసుకోకుండా ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఆ అమ్మాయిని చూసుకోకుండా కారుతో గుద్దేశానని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ, నువ్వు యాక్సిడెంట్ చేసావా అని చెప్పి అడుగుతాడు. అవునరా, అనుకోకుండా ఆ అమ్మాయి మా కారు కింద పడి యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా మెలకు రాలేదు. ఆనంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసింది. నాకు భయం వేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఏంటి మమ్మీ, నువ్వు ఇలా చేసావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అవునరా, అందుకే ఆనంది తనతో పాటు వెళ్ళింది, నేను ఇటు వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే అవునా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది. అదే అర్థం కాక నాకు ఇక్కడ భయంగా ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే సరేలే, నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ, నేను ఇప్పుడే వెళ్ళి ఆనందిని కలిసి ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వేం కంగారు పడకని చెప్పి ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్తానని సునందతో అంటూ ఉంటాడు. దాంతో సునంద అయితే త్వరగా వెళ్ళు, నాకు టెన్షన్గా ఉంది, ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.